డాక్టర్గా ఉన్న ఆయన ఫ్యాక్షన్ నియోజకవర్గంలో ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. పోటీ చేసిన మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో తమ పార్టీయే అధికారంలోకి రావడంతో తన నియోజకవర్గంలో తాను పులినంటూ ప్రకటించుకున్నారు. ప్రత్యర్థిపై విమర్శలతో విరుచుకపడుతూ సవాళ్లు విసురుతూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. మరి ఆయన కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించారా? నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? ప్రజలు ఏమంటున్నారు? డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి 2016లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం నిడుజివ్వి గ్రామానికి చెందిన ఆయన బెంగళూరులో ఎంబీబీఎస్ అనెస్థీషియాలో డీఏ పూర్తి చేశారు. మూలే సుధీర్ రెడ్డికి మాజీ మంత్రి మైసూరారెడ్డి పెదనాన్న అవుతారు. అయితే 2016లో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో తన తల్లి లక్ష్మీదేవమ్మను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంచి ఎర్రగుంట్ల మండల అధ్యక్షురాలిగా భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. ఈ నేపథ్యంలో మూలే సుధీర్ రెడ్డిని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించారు. అయితే సుధీర్ రెడ్డి ఇన్ఛార్జిగా నియమితుడయ్యాక నియోజకవర్గంలోని ప్రతి పల్లికు తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో ఆయనను 2019లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి టికెట్ కేటాయించింది వైసీపీ అధిష్టానం. ఈ క్రమంలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా మూలే సుధీర్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పొన్నప్రెడ్డి రామసుబ్బారెడ్డిపై 51,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో జమ్మలమడుగులో మూలే సుధీర్ రెడ్డి చక్రం తిప్పారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో తనకు ఎదురు లేదని ప్రకటించుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాను పులిని అంటూ సుధీర్ గాండ్రిచ్చారు. ఇక ఎన్నికల సమయంలో ప్రత్యర్థి అయిన ఆదినారాయణ రెడ్డితో పాటు నారా లోకేష్ పై వీర లెవెల్లో విమర్శలు గుప్పించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆదినారాయణ రెడ్డి దమ్ముంటే నన్ను ఓడించు అంటూ సవాలు విసిరి ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసేవారు. అయితే ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ప్రజలకు చేరే ప్రయత్నం చేశారని నియోజకవర్గంలో స్థానికులు చెబుతుంటారు. తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధి విషయంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఉన్నట్టే ఎక్కడా వేసిన గొంగడి అక్కడే ఉందనే టాక్ జమ్మలమడుగు ప్రజలు చెబుతున్నారు.
జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం సుధీర్ రెడ్డిని వైసీపీ నాయకులు కార్యకర్తలు నెమ్మదిగా మరిచిపోతున్నారా? వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆయన నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వెళ్తున్నారా? వైసీపీ శ్రేణులు ఆయనపై ఎందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాను పులినంటూ గాండ్రించిన డాక్టర్ సుధీర్ రెడ్డి అధికారం పోగానే పిల్లిలా మారిపోయి నియోజకవర్గానికి రావడానికి భయపడుతున్నారా? ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమైపోయారా? జమ్మలమడుగులో పొన్నపురెడ్డి వర్సెస్ దేవగుడి కుటుంబాల మధ్య 40 ఏళ్లుగా ఫ్యాక్షన్ గొడవలు, రాజకీయ వైరం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గతేడాది జరిగిన ఎన్నికల్లో దేవగుడి ఫ్యామిలీకి చెందిన ఆది నారాయణ రెడ్డి కూటమి అభ్యర్థిగా గెలుపొందారు. ఈ విజయంలో ఆయన అన్నకొడుకు భూపేష్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అయితే భూపేష్ టీడీపీ ఇన్ఛార్జిగా జమ్మలమడుగులో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబాయ్ అబ్బాయిలు నియోజకవర్గంలో తమ దూకుడు ప్రదర్శిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు యువ నేతగా అబ్బాయి కూటమి కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారట. అయితే బాబాయ్ దూకుడికి అబ్బాయి స్పీడు తోడవడంతో వారి జోరికి బ్రేకులు వేయడం ప్రతిపక్షానికి కష్టంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఇద్దరికీ మంచి పట్టుండడంతో ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిపై 51,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎంపికయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో జమ్మలమడుగులో మూలే సుధీర్ రెడ్డి చక్రం తిప్పారు. నియోజకవర్గంలో తమకు ఎదురు లేదని ప్రకటించుకున్నారు. నియోజకవర్గంలో తాను పులిని అంటూ డాక్టర్ సుధీర్ గాండ్రించారు. అయితే అధికారం పోగానే పిల్లిలా మారిపోయారని సొంత పార్టీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని, నాయకుల్ని గాలికి వదిలేసి ఆయన మాత్రం హైదరాబాద్కు వెళ్లిపోయి తన సుఖం తాను చూసుకున్నారని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. ఆయన వ్యవహారం ఇలాగే కొనసాగితే కేసుల్లో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్న తమకు దిక్కెవరని కార్యకర్తలు, నాయకులు నిందిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధీర్ ఆర్థికంగా బాగా వృద్ధి చెందాడని, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో పాటు ఇతర నాయకులెవరిని కలుపుకొని వెళ్లలేదనే విమర్శలొస్తున్నాయి. ఇప్పుడేమో అందరినీ వదిలేసి తనకు రాజకీయాలు వద్దని హైదరాబాద్లో గడుపుతూ అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చిపోతున్నాడని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం సుధీర్ రెడ్డిని వైసీపీ కార్యకర్తలు, నాయకులు నెమ్మదిగా మరచిపోతున్నారట. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆయన నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారట. దీంతో ఆయనపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయట. అధికారం ఉన్నప్పుడు పులిలా గాండించిన సుధీర్ రెడ్డి అధికారం పోగానే పిల్లిలా మారిపోవడానికి కారణమేంటని ఆరా తీయగా గతంలో నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, అయితే రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని, రెడ్ బుక్ లో తన పేరు ఉండి ఉంటుందనే అనుమానంతో తాను నియోజకవర్గంలో కనిపించకుండా జంప్ అయినట్టు తెలుస్తోంది. ఇక
ఇక సుధీర్ రెడ్డి కేసుల భయంతో రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. దీంతో రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్టు మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటిస్తారని ఇటీవల జమ్మలమడుగు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో డాక్టర్ సుధీర్ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే జమ్మలమడుగు ఇన్ఛార్జిగా సుధీర్ను తొలగించి కొత్త వారికి బాధ్యత అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి పి సుబ్బారెడ్డి లేదా ఆయన కుమారుడికి జమ్మలమడుగు వైసీపీ బాధ్యతలు అప్పగిస్తారని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు జోష్ మీద ఉండి కాగితపు పులిలా గాండించిన సుధీర్ రెడ్డి కూటమి గెలుపు తర్వాత నియోజకవర్గంలో కనబడటం లేదు కదా, కనీసం ప్రశ్నించే పరిస్థితి లేదని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. దీంతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జమ్మలమడుగులో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ముందుకు వెళ్తున్నారట. ఏది ఏమైనా జమ్మలమడుగులో బాబాయ్ అబ్బాయి దూకుడును ఎదుర్కోవడం వైసీపీకి కష్టతరమే అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. మరి బాబాయ్ దూకుడుకు అబ్బాయి స్పీడ్కు అడ్డుకట్ట వేసేందుకు రామసుబ్బారెడ్డి ఎటువంటి సమాలోచనలు చేస్తారు కాలమే నిర్ణయిస్తుంది.